హలో ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై క్లాస్. ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి. ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్లో అప్రాక్సిమేట్గా ఒక 22% సిలబస్ పూర్తి చేసుకున్నాము. బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ, సింపుల్ ప్రజెంట్ టెన్స్, స్టేట్మెంట్స్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, సో పర్సనల్ ప్రొనౌన్స్ అవన్నీ అయిన తర్వాత రియల్ గ్రామర్లోకి వెళ్లే ముందు ఒక 2-3 క్లాసులు జనరల్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఓవరాల్ డెవలప్మెంట్కి చదువు ఒకటే సరిపోదు. ఇంకా కొన్ని అంటే మనము నాగరిక ప్రపంచంలో నాగరికుల్లాగా బ్రతకాలంటే కొన్ని క్వాలిటీస్ మనలో ఉండాలి. దానికోసము కొన్ని జనరల్ టాపిక్స్, ఇవేమి మీరు మనసు పెట్టి చూడవసరం లేదు, జస్ట్ చూడండి. ఈ క్లాస్ ఎలా ఉందో ఇందులో నేను చెప్పేటటువంటి లక్షణాలు మీలో ఏమైనా ఉన్నాయా కామెంట్స్లో పంచుకోండి సరదాగా. ఓకే, ఏంటంటే నేను దేని గురించి చెప్పబోతున్నానో చెప్పను, క్లాస్ అయిన తర్వాత మీకు ఎటువంటి ఫీలింగ్ కలిగిందో చెప్పండి. చూడండి. వన్స్ దేర్ లివ్డ్ ఎ విలేజ్ ఆఫ్ క్రీచర్స్ అలాంగ్ ది బాటమ్ ఆఫ్ ది గ్రేట్ క్రిస్టల్ రివర్. వన్స్ దేర్ లివ్డ్ ఎ విలేజ్ ఆఫ్ క్రీచర్స్ అలాంగ్ ద బాటమ్ ఆఫ్ ద గ్రేట్ క్రిస్టల్ రివర్. ఈ క్రిస్టల్ రివర్ అనేది ఒక స్వచ్ఛమైనటువంటి ఇమాజినరీ, ఊహాజనితమైనటువంటి ఒక స్వచ్ఛమైన నది అనుకోండి. ఆ నదిలో ఏంటి? దేర్ లివ్డ్ ఎ విలేజ్ ఆఫ్ క్రీచర్స్. క్రీచర్స్ అంటే జీవులు. అవి ఎక్కడున్నాయి? దే లివ్డ్ అలాంగ్ ది బాటమ్ ఆఫ్ ది గ్రేట్ క్రిస్టల్ రివర్. ఆ క్రిస్టల్ రివర్ యొక్క అడుగు భాగాన ఆ నదిలో ఆ విలేజ్ ఆఫ్ క్రీచర్స్, ఆ జీవులు నివసిస్తూ ఉండేవి. ద కరెంట్ ఆఫ్ ది రివర్ స్వెప్ట్ సైలెంట్లీ ఓవర్ దెమ్ ఆల్. సో ఆ అడుగునుండేవి కదా జీవులు, వాటి పైనుంచి కరెంట్ అంటే ఈ ప్రవాహము, ఈ రివర్ యొక్క ప్రవాహము, అది చాలా సైలెంట్గా వాటి మీద నుంచి ప్రవహిస్తూ ఉండేది, అందరి మీద నుంచి. ద కరెంట్ ఆఫ్ ది రివర్ స్వెప్ట్ సైలెంట్లీ ఓవర్ దెమ్ ఆల్. ఎవరు వాళ్ళు? యంగ్ అండ్ ఓల్డ్, రిచ్ అండ్ పూర్, గుడ్ అండ్ ఈవిల్. ద కరెంట్ ఆఫ్ ది రివర్ స్వెప్ట్ సైలెంట్లీ ఓవర్ దెమ్ ఆల్, యంగ్ అండ్ ఓల్డ్, రిచ్ అండ్ పూర్, గుడ్ అండ్ ఈవిల్. సో వయసులో ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు, లేదంటే గొప్ప అంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు, రిచ్ అండ్ ద పూర్, గుడ్ అండ్ ఈవిల్, మంచి వాళ్ళు, చెడు వాళ్ళు, అందరూ అంతే కదా. ఒక విలేజ్ అంటే అన్ని రకాల మనుషులు ఉంటారు. మనుషులు కాదు ఇక్కడ, జీవులు. సో ఆ జీవులన్నిటి మీద నుంచి సైలెంట్గా ఈ రివర్ ప్రవహిస్తూ ఉండేది. ద కరెంట్ గోయింగ్ ఇట్స్ ఓన్ వే నోయింగ్ ఇట్స్ ఓన్ క్రిస్టల్ సెల్ఫ్. ద కరెంట్ గోయింగ్ ఇట్స్ ఓన్ వే నోయింగ్ ఇట్స్ ఓన్ క్రిస్టల్ సెల్ఫ్. ఆ ప్రవాహం దాని దారిలో వెళ్తూ ఉంటుంది. ఎటువైపు? దానికి తెలిసినటువంటి మార్గంలో. నోయింగ్ ఇట్స్ ఓన్ క్రిస్టల్ సెల్ఫ్, తనకు తెలిసినటువంటి దారిలో ఆ క్రిస్టల్ రివర్ అనేది ప్రవహిస్తూ వెళ్తూ ఉంది. ఈచ్ క్రీచర్, ప్రతి జీవి, ఇన్ ఇట్స్ ఓన్ మేనర్ క్లంగ్ టు ది ట్విగ్స్ అండ్ రాక్స్ ఆఫ్ ది రివర్ బాటమ్. ఈచ్ క్రీచర్ ఇన్ ఇట్స్ ఓన్ మేనర్ క్లంగ్ టు ది ట్విగ్స్ అండ్ రాక్స్ ఆఫ్ ద రివర్ బాటమ్. ఏం జరిగింది ఇక్కడ? ఇది కూడా చదువుదాం చూడండి. ఫర్ క్లింగింగ్ వాజ్ దేర్ వే ఆఫ్ లైఫ్ అండ్ రెసిస్టింగ్ ద కరెంట్ వాట్ ఈచ్ హ్యాడ్ లెర్న్ ఫ్రమ్ బర్త్. ఏంటంటే ఈచ్ క్రీచర్ ఇన్ ఇట్స్ ఓన్ మేనర్, ఈచ్ క్రీచర్ ఇన్ ఇట్స్ ఓన్ మేనర్ క్లంగ్ టు ది ట్విగ్స్ అండ్ రాక్స్ ఆఫ్ ది రివర్ బాటమ్. సో ఆ రివర్ బాటంలో ఉన్నటువంటి రాళ్ళు, చిన్న చిన్న ఆ గడ్డిపోచలు, ట్విగ్స్ అంటే ఆ భూమిలోంచి మొలిసిన గడ్డిపోసల్ని, ఆ రాళ్ళని పట్టుకొని ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండా టైట్గా పట్టుకొని జీవిస్తుండే. ఇంకంతే వాటి బతుకు. అదే అనమాట. చూడండి ఏం చెప్తున్నాము. ఈచ్ క్రీచర్ ఇన్ ఇట్స్ ఓన్ మేనర్ క్లంగ్. క్లంగ్ అంటే క్లింగ్, క్లంగ్, క్లంగ్. సో ఆ గట్టిగా పట్టుకోవటాన్ని క్లంగ్ అంటాం. టు ది ట్విగ్స్ అండ్ రాక్స్ ఆఫ్ ది రివర్ బాటమ్. వాటిని అలా పట్టుకుని ఉండే. ఎందుకు? ఫర్ క్లింగింగ్ వాజ్ దేర్ వే ఆఫ్ లైఫ్. ఫర్ క్లింగింగ్ వాజ్ దేర్ వే ఆఫ్ లైఫ్. సో వాటి జీవితం ఏంటి? అలా రాళ్ళని పట్టుకోవటమే వాటి జీవితం. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆ రాళ్ళని, ఆ ట్విగ్స్, ఆ గడ్డిపోచల్ని పట్టుకొని నివసిస్తుంటాయి. ఇంకంతే వాటి బ్రతుకు. అండ్ రెసిస్టింగ్ ది కరెంట్. అవి వదిలేస్తే ఏమవుతుంది? ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ప్రవాహంలో కొట్టుకుపోకూడదు, అందుకని వాటిని పట్టుకొని అలా గట్టిగా పట్టుకొని జీవిస్తూ ఉండేవి. వాట్ ఈచ్ హ్యాడ్ లెర్న్ ఫ్రమ్ బర్త్. సో పుట్టినప్పటి నుంచి అవి ఏమి నేర్చుకున్నాయి? అలా పట్టుకోవటాన్ని నేర్చుకున్నాయి. అలానే పట్టుకొని జీవిస్తున్నాయి. అంతే. ఇంకా బ్రతుకంతా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అంతే. ఇటువంటి నేపథ్యంలో బట్ వన్ క్రీచర్ సెడ్ ఎట్ లాస్ట్. ఇటువంటి నేపథ్యంలో వన్ క్రీచర్ సెడ్ ఎట్ లాస్ట్. చివరికి ఒక క్రీచర్ అనుకుంది. ఏమనుకుంది? ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ క్లింగింగ్.
ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ క్లింగింగ్. ఇలా పట్టుకొని విసుగొచ్చేసింది నాకు. టైర్డ్ ఆఫ్ క్లింగింగ్ అంటే ఇలా ఎంతకాలం, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఇలా పట్టుకోవటం నా జీవితం అంటే, ఇలా పట్టుకోవటం నేను ఇక దాన్ని ఎంత మాత్రం భరించలేను. ఓకే, బట్ వన్ క్రీచర్ సెడ్ అట్ లాస్ట్, ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ క్లింగింగ్, దో ఐ కెనాట్ సీ ఇట్ విత్ మై ఐస్, ఐ ట్రస్ట్ దట్ ది కరెంట్ నోస్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. సో నేను నా కళ్ళతో చూడలేకపోయినప్పటికీ ఐ ట్రస్ట్, నేను ఆ నదిని నమ్ముతాను, తనెక్కడికి వెళ్తుందో తనకి తెలుసు కదా. చూడండి ఇక్కడ, దో ఐ కెనాట్ సీ ఇట్ విత్ మై ఐస్, ఐ ట్రస్ట్ దట్ ది కరెంట్ నోస్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. సో తను ఎక్కడికి వెళ్తుందో ఈ కరెంట్కి తెలిసి ఉంటుంది. ఐ షల్ లెట్ గో అంటే వదిలేయటం. సో ఈ పట్టుకొని కదా, ఆ క్లింగింగ్ కదా, హోల్డ్. కోతి పిల్ల తల్లిని ఎలా పట్టుకుంటుంది, అలా పట్టుకుని ఉంటే ఇక వాడి జీవితం మొత్తం అంతే. ఇలా పట్టుకొని ఇక నాకు విసుగొచ్చింది. ఎంతకాలం ఇలా, పుట్టినప్పటి నుంచి చనిపోయేవారికైనా ఇదేనా మన జీవితం? ఇది కాదు కదా, వదిలేస్తాను ఏమవుతుంది? ఎటు వెళ్తానో నాకు తెలియకపోయినప్పటికీ, నేను చూడలేకపోయినప్పటికీ ఈ కరెంటుకి తెలుసుగా తను ఎక్కడికి వెళ్తుందో, ఏమో ఎక్కడికి తీసుకెళ్తుందో, వెళ్దాము, ఎంతకాలం ఇలా పట్టుకుంటాము అని అనుకొని ఐ షల్ లెట్ గో అంటే వదిలేస్తాను. ఐ షల్ లెట్ గో అండ్ లెట్ ఇట్ టేక్ మీ వేర్ ఇట్ విల్. ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను. ఇలా పట్టుకొని చచ్చిపోయే కంటే ఈ ప్రవాహంతో ప్రయాణించి అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను. క్లింగింగ్ ఐ షల్ డై ఆఫ్ బోర్డమ్. అర్థమైందండి? ఈ ప్రవాహంతో పాటు ప్రయాణించటం మేలు. దేనికంటే, ఇలా పట్టుకొని బోరు కొట్టి జీవితంలో చచ్చిపోవటం కంటే ఈ ప్రవాహంలో నేను ఈ ట్విక్స్ని, రాక్స్ని, ఈ పట్టుకోవటాన్ని వదిలేస్తే ఎటు వెళ్తానో నాకు తెలియకపోయినా ఈ ప్రవాహానికి తెలుసు కదా, నన్ను ఎక్కడికొక్కడికి తీసుకెళ్తుంది. ఇక్కడిలా పట్టుకొని నేను చచ్చిపోవటం కంటే బోరు కొట్టేసి ప్రయాణం చేస్తాను అనుకున్న తర్వాత ద అదర్ క్రీచర్స్ లాఫ్డ్ అండ్ సెడ్. ఇక మిగతావన్నీ ఇంకేం చేస్తాయి? ద అదర్ క్రీచర్స్ లాఫ్డ్ అండ్ సెడ్, మిగతావన్నీ హేళన చేస్తూ చెప్పినాయి. ఏమని? ఫూల్, లెట్ గో, ఫూల్, వదిలేస్తావా? అండ్ దట్ కరెంట్ యు వర్షిప్ విల్ త్రో యూ అండ్ స్మాష్ అక్రాస్ ది రాక్స్ అండ్ యూ విల్ డై క్వికర్ దెన్ బోర్డమ్. ఫూల్, లెట్ గో అండ్ దట్ కరెంట్ యు వర్షిప్ విల్ త్రో యూ అండ్ స్మాష్ అక్రాస్ ది రాక్స్ అండ్ యూ విల్ డై క్వికర్ దెన్ బోర్డమ్. అర్థమైందా? మిగతావన్నీ హేళన చేసి దీంతో అంటాయి, ఫూల్, వదిలేస్తావా? ఈ కరెంటు నువ్వు దేన్నైతే వర్షిప్ చేస్తున్నావో, వర్షిప్ అంటే పూజించడం కాదు, ఆరాధనా భావంతో చూస్తున్నావో, ఒకసారి కనుక నువ్వు వదిలేస్తే అది నిన్ను విసిరేసి ఆ రాళ్ళకు కొట్టుకొని స్మాష్ అయిపోతావు. నువ్వు బోర్డంతో చచ్చిపోతాను అనుకుంటున్నావు కదా, దానికంటే తొందరగా చచ్చిపోతావు. బోర్డంతో అయితే ముసల్తనం వచ్చింది, ఎందుకంటే మన జీవితం మొత్తం పట్టుకొని ఉంటమే కదా, బోరు కొట్టి ముసల్తనం దాకా బ్రతికుండి చచ్చిపోవచ్చు. ఇప్పుడు కనుక నువ్వు వదిలేస్తే ఇప్పుడే చచ్చిపోతావు నువ్వు, అదనమాట. అండ్ యూ విల్ డై క్వికర్ దెన్ బోర్డమ్. కానీ ఆ క్రీచర్ ఏమంటుంది? బట్ ద వన్ హీడెడ్ దెమ్ నాట్. హీడెడ్ అంటే పట్టించుకోవటం. బట్ ద వన్ హీడెడ్ దెమ్ నాట్, వాటి మాటల్ని, వాటి హేళని, మిగతా క్రీచర్స్ చేసిన హేళలని ఇది పట్టించుకోవాల. అండ్ టేకింగ్ ఎ బ్రెత్ డిడ్ లెట్ గో. ఒక్కసారి ఊపిరి పీల్చుకొని తను వదిలేసింది. ఆ క్లింగింగ్ అంటాం కదా, ఆ క్లింగింగ్ని వదిలేసింది. అండ్ టేకింగ్ ఎ బ్రెత్ డిడ్ లెట్ గో అండ్ అట్ వన్స్ వాస్ స్టంబుల్డ్ అండ్ స్మాష్డ్ బై ది కరెంట్ అక్రాస్ ది రాక్స్. సో వాటి యొక్క హేళనని పట్టించుకోకుండా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని ఇది వదిలేసింది. వదిలేయటం వల్ల ఏమైంది? ఒక్కసారి అక్కడ ఉన్న రాక్స్ కొట్టుకొని స్మాష్ అయ్యి ఆ కరెంట్తో పాటు, చూడండి, బట్ అట్ వన్స్ వాస్ స్టంబుల్డ్ అండ్ స్మాష్డ్ బై ది కరెంట్ అక్రాస్ ది రాక్స్. సో ఆ కరెంట్ ఫ్లోలో ఇది ఒక్కసారి వదిలేయగానే వాటితో కొట్టుకొని వెళ్ళిపోయి ఆ రాళ్ళకు కొట్టుకొని వాటికి కొట్టుకొని ఆ ప్రవాహాలకు వెళ్ళిపోయింది. ఇంకా యట్ ఇన్ టైమ్ యాజ్ ది క్రీచర్ రెఫ్యూజ్ టు క్లింగ్ అగైన్. యట్ ఇన్ టైమ్ అంటే ఇంకా టైం గడిచే కొద్దీ, యాజ్ ద క్రీచర్ రెఫ్యూజ్ టు క్లింగ్ అగైన్. క్రీచర్ ఇది వదిలేసింది కదా, వదిలేసిన తర్వాత అది రెఫ్యూజ్ చేసింది. ఇంకా ఎన్ని దెబ్బలు తగులుతున్నా మళ్ళీ పట్టుకోవటానికి అది ఇష్టపడలేదు. ఏం జరిగింది చూడండి. యట్ ఇన్ టైమ్ యాజ్ ద క్రీచర్ రెఫ్యూజ్ టు క్లింగ్ అగైన్, మళ్ళీ పట్టుకోవడానికి ఎప్పుడైతే ఇష్టపడలేదో, ఓకే,
ద కరెంట్ లిఫ్టెడ్ హిమ్ ఫ్రీ ఫ్రమ్ ది బాటమ్ అండ్ హీ వాజ్ బ్రూయిజ్డ్ అండ్ హర్ట్ నో మోర్. ద కరెంట్, వాడు మళ్ళీ పట్టుకోవటానికి, ఆ జీవి పట్టుకోవటానికి ఎప్పుడైతే రెఫ్యూజ్ చేసిందో, ఆ సమయం గడిచే కొద్దీ ద కరెంట్ లిఫ్టెడ్ హిమ్ ఫ్రీ ఫ్రమ్ ది బాటమ్, బాటమ్ నుంచి వాడిని లిఫ్ట్ చేసేసింది, పైకి వదిలేసింది వాడిని. అండ్ హీ వాజ్ బ్రూయిజ్డ్ అండ్ హర్ట్ నో మోర్. బ్రూయిజ్ అంటే రాళ్ల కొట్టుకొని, బ్రూయిజ్ అంటే అర్థం ఏంటంటే మనకి గోడకు ఒకసారి చెయ్యిలో రాసుకుంటే చర్మం లేచిపోతుంది కదా, దాన్ని బ్రూయిజ్ అంటాం. సో స్కిన్ లేచిపోవడం బ్రూయిజ్ అంటాం. సో ఎప్పుడైతే వాడు మళ్ళీ పట్టుకోవటానికి ఆ జీవి రెఫ్యూజ్ చేసిందో, ఈ కరెంట్ వాడిని లిఫ్ట్ చేసేసింది, స్ట్రీమ్ నుంచి బయటకు లిఫ్ట్ చేసేసింది. ద కరెంట్ లిఫ్టెడ్ హిమ్ ఫ్రీ ఫ్రమ్ ద బాటమ్ అండ్ హీ వాజ్ బ్రూయిజ్డ్ అండ్ హర్ట్ నో మోర్. ఇంకోటికి దెబ్బలతో బయటకు వచ్చేసాడు, రాళ్ల పైకి వచ్చేసాడు. అర్థమైంది కదా? వచ్చిన తర్వాత ఏమైంది? అండ్ ద క్రీచర్స్ డౌన్ స్ట్రీమ్ టు హిమ్ హీ వాజ్ అ స్ట్రేంజర్. అండ్ ద క్రీచర్స్ ఇంకా ఉన్నాయి కదా అవి. అండ్ ద క్రీచర్స్ డౌన్ స్ట్రీమ్ టు హిమ్ హీ వాజ్ అ స్ట్రేంజర్ క్రైడ్. సో వాటి లాంటి జీవులైనప్పటికీ వీడిని చూసి ఏమైపోయింది? కింద ఉన్నటువంటి జీవులకి వాటి లాంటి జీవే, కానీ వీడు పైన తేలుతున్నాడు. వాడిని చూసి ఏమన్నా పెద్ద పెద్దగా అరిచిన, ఏమని? చూడండి ఇక్కడ, సీ ఎ మిరకల్, ఈ అద్భుతం చూడండి అని వాటిలో ఒకటి పెద్ద అరుస్తున్నాయి. సీ ఎ మిరకల్, ఎ క్రీచర్ లైక్ అవర్ సెల్స్ యట్ హీ ఫ్లైస్, సీ ది మెస్సయా కమ్ టు సేవ్ us ఆల్. చూసారా? ఎ క్రీచర్ లైక్ అస్. వీడు తేలుతున్నాడు కదా, తేలుతున్నప్పుడు ఇంకా నువ్వు ఎటైనా ఫ్లోట్ కావచ్చు, అప్ స్ట్రీమ్ కూడా వెళ్ళొచ్చు, డౌన్ స్ట్రీమ్ వెళ్ళొచ్చు, ఏదైనా ఇక నువ్వు నీకు లిబర్టీ, ఫ్రీడమ్ వచ్చేసింది. ఇక్కడ ఆల్రెడీ ఉన్న క్రీచర్స్ వాడిని చూసి ఆశ్చర్యంతో పెద్ద కేకలు మొదలుపెట్టిన, ఏమని? సీ ఎ మిరకల్, అద్భుతం చూడండి, మనలాంటి వాడు ఎగురుతున్నాడు, ఫ్లై చేస్తున్నాడు, చూడండి. ఎ క్రీచర్ లైక్ అవర్ సెల్స్ యట్ హీ ఫ్లైస్, సీ ది మెస్సయా. మెస్సయ్యను చూడండి. మెస్సయ్య అంటే దైవదూత. చూసారా మనలాంటి వాడు ఎలా ఎగురుతున్నాడో? మెస్సయ్య దైవదూత, భగవంతుడు పంపించాడు వాడిని దేనికి? మనల్ని రక్షించడానికి. ఓకే, అవి మర్చిపోయినాయి. వాడు కూడా తమ విలేజ్లో ఉన్నటువంటి క్రీచర్ వదిలేయటం వల్ల, అప్పటి వరకు ఉన్నటువంటి ఆ చీకటి తిమిరం, ఆ చీకటిని వదిలేయటం వల్ల, అంటే ఇక్కడ ఆ ట్విక్స్ అనేది మనలో ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి అంధకారం, ఆ అంధకారాన్ని వదిలేయటం వల్ల ఏం జరిగింది? చక్కగా బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది? ప్రపంచం మొత్తం నీదవుతుంది. అప్పుడు మిగతా ఇక్కడున్న జీవులందరూ ఏమంటున్నారు? చూసారా మనలాంటి వాడు ఎగురుతున్నాడు, చక్కగా లిబర్టీ అనుభవిస్తున్నాడు, దైవదూత, దేవుడు పంపించాడు వాడిని మనల్ని రక్షించడానికి అని కిందవన్నీ అరుస్తున్నాయి. పాపం వాడేం చేశాడు? ఆ లిబర్టీ, ఆ స్వతంత్రం పొందినవాడు, అండ్ ది వన్ క్యారీడ్ ఇన్ ద కరెంట్ సెట్, సరే వాడు ఎవడైతే ఆ గాలిలో ఎగురుతున్నాడు, ఆ స్ట్రీమ్లో పైన తేలుతున్నాడు, వాడు చెప్పాడు, అరే పిచ్చోళ్ళారా, ఐ ఆమ్ నో మోర్ మెస్సయ్యా దాన్ యూ, నేను మీకంటే గొప్పవాడిని ఏం కాదు. ద రివర్ డిలైట్స్ టు లిఫ్ట్ అస్ ఫ్రీ ఇఫ్ ఓన్లీ వీ డేర్ లెట్ గో. బాబు, నేనేమి మీకంటే మెస్సయ్యని, దైవదూతని, దేవుణ్ణి నేను పంపించలా, మీలాంటి వాడిని. ఎవరైతే ఈ ట్విక్స్ని, రాక్స్ని, అంటే మనము అజ్ఞానాన్ని పట్టుకొని ఏలాడుతున్నాం కదా, ఒక్కసారి దీన్ని వదిలించుకునే ప్రయత్నం చేయండి, ప్రతి వాడు నాలాగా స్వతంత్రం పొందవచ్చు నాయనా అని చెప్తాడు. ఏమని చెప్తున్నాడు? ద రివర్ డిలైట్స్ టు లిఫ్ట్ అస్ ఫ్రీ ఇఫ్ ఓన్లీ వి డేర్ లెట్ గో. ఆ అజ్ఞానం నుంచి బయటపడే ధైర్యం నువ్వు చేస్తే, ఈ రివర్ డిలైట్స్, అది ఆనందపడుతుంది. అంటే ఈ ప్రకృతి అనుకుందాం మనం, ఈ ప్రకృతి మనందరికీ స్వతంత్రం అంటే ఇక్కడ మనం గాలి తిరగటం అని కాదు, ఆ అజ్ఞానం అనేటటువంటి అంధకారం నుంచి బయటపడేయటానికి ఈ ప్రకృతి సంతోషపడుతుంది. ఏం చేయాలి మీరు? నా అజ్ఞానాన్ని వదిలేసుకుంటామని ఒక నిర్ణయం తీసుకోండి చాలు అని వాడు చెప్తున్నాడు. ఇఫ్ ఓన్లీ వీ డేర్ లెట్ గో, అవర్ ట్రూ వర్క్ ఇన్ దిస్ వాయేజ్ ఈజ్ దిస్ అడ్వెంచర్. అవర్ ట్రూ వర్క్, మనం ఎందుకండి పుట్టింది? ఈ ప్రయాణం చేయటం, ఈ అడ్వెంచర్ చేయటం, ఈ సాహసకార్యం చేయటం. మనకు తెలిసిన కులము, మతము, దరిద్రము, ఈ మతము, ప్రాంతము, ఇది కాదు కదా. ఈర్ష, ద్వేషము, ఎదుటివాడిని చూస్తే మనకు అసూయ, ఇది కాదు కదా మనం బ్రతకాల్సింది. మన కులం కాదు కదా, మన ప్రాంతం, మన మతం కాదు కదా. సో అవర్ ట్రూ వర్క్ ఈస్ దిస్ వాయేజ్ అంటే ఒక దీర్ఘ ప్రయాణాన్ని వాయేజ్ అంట. సాధారణంగా సముద్రాల్లోనూ స్పేస్లోనూ చేసేదాన్ని వాయేజ్ అంటారు.
సో అవర్ ట్రూ వర్క్ ఈస్ దిస్ వాయేజ్, దిస్ అడ్వెంచర్. మనం పుట్టింది, నేను అదే చెప్తుంటా మీకు, వీఆర్ బోర్న్ ఫర్ గ్రేటర్ థింగ్స్. మనము ఘనకార్యాలు సాధించడానికి పుట్టాము. అలా కాకపోయినట్లయితే మనము ఏ కుక్కగానో పిల్లిగానో పుట్టేవాళ్ళం, ఏ జంతువుగానో పుట్టేవాళ్ళం. మనిషిగానే ఎందుకు పుట్టాము? ఘనకార్యాలు సాధించడానికి. మనం ఈ అజ్ఞానంలో మన మతము, మన కులము, మన ప్రాంతము, మన భాష, అసూయ, ద్వేషము, లోభము, ఇది కాదు. భగవంతుడు మనకి చాలా భవిష్యత్తు ఇచ్చాడు. ఏంటి? ఈ అజ్ఞానంలోంచి బయటపడే ధైర్యం చేయటము, ఈ ఈ ప్రయాణం చేయటమే మనం వచ్చింది. ఈ సాహస కార్యం, ఈ అడ్వెంచర్ చేయటానికే. ఇది మన జీవితం. అది చెప్తుంది ఇక్కడ అని అతను అన్ని చెప్తాడు. అండ్ ద వన్ క్యారీడ్ ఇన్ ది కరెంట్ సెడ్, ఐ ఆమ్ నో మోర్ మెస్సయా దాన్ యూ. ద రివర్ డిలైట్స్ టు లిఫ్ట్ అస్ ఫ్రీ ఇఫ్ ఓన్లీ వీ డేర్ లెట్ గో. అవర్ ట్రూ వర్క్ ఈస్ దిస్ వాయేజ్, దిస్ అడ్వెంచర్. అరే అసలు మన జీవితమే ఇదిరా, ఈ సాహసము, ఈ ప్రయాణం చేయటమే. చెయ్యండి, అందరూ గొప్పవాళ్ళు కావచ్చు. కానీ కింద వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కింద వాళ్ళు ఇది వింటారనుకున్నారా? బట్ దే క్రైడ్ ద మోర్. ఇంకా అరుస్తున్నారు ఏమని? సేవియర్, రక్షకుడా, ఆల్ ది వైర్ క్లింగింగ్ టు ది రాక్స్. ఏం చేస్తున్నారండి వీళ్ళు ఇక్కడ? ఆ రాళ్ళని మాత్రం వదలట్ల. వాడు అన్ని చెప్పకుండా ఏం చేస్తున్నారు? రాళ్ళని మాత్రం వదలకుండా, రక్షకుడా మమ్మల్ని రక్షించు. ఎట్లా రక్షిస్తాడు? నీ ప్రయత్నం చేయాలి కదా. వాడు మనలాంటి మనిషి పైకి వెళ్ళి, ఇదిగో ఈ అద్భుతాలు సాధించాను, మీరు నా దారిలో రండి, మీరు సాధించవచ్చు అని చెప్తుంటే, వీడు ఇంకా రాళ్ళని పట్టుకొని మమ్మల్ని రక్షిస్తుంటే ఆయన ఎట్లా రక్షిస్తాడు? మన ప్రయత్నం ఉండాలి కదా. సేవియర్, ఆల్ ది వైల్ క్లింగింగ్ టు ది రాక్స్, అండ్ వెన్ దే లుక్డ్ అగైన్ హీ వాజ్ గాన్. సో కింద నుంచి వీళ్ళు అరుస్తున్నారు ఏమని? రక్షకుడా, నువ్వు రాళ్ళు వదలాలి కదా, వదలడు వీడు. అండ్ వెన్ దే లుక్డ్ అగైన్ హీ వాజ్ గాన్. ఏం చేస్తాడు ఆయన? ప్రయత్నం చేస్తాడు. అరే ఈ పనులు, ఈ దారిలో నడవండిరా, మీరు గొప్పవాళ్ళు అవ్వచ్చు అని చెప్తాడు. మనం వినం. ఏం చేస్తాడు? ఉంటాడు ఆయన మన కోసము. ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏమైంది మళ్ళీ వీళ్ళు? అండ్ దే వర్ లెఫ్ట్ అలోన్ మేకింగ్ లెజెండ్స్ ఆఫ్ ఎ సేవియర్. అంతేగా. సో అలా చెప్పేశాడు. మనం ఎవరు ఇంకా రాళ్ళని పట్టుకొని, మన అజ్ఞానాన్ని పట్టుకొని ఏలాడుతున్నాము. ఏం జరిగింది? ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ కూర్చొని మనం ఏం చేస్తాం? ఇక టైం పాస్. అలా ఉండేవాడు, అలా చెప్పాడు ఆయన, ఇలా చెప్పేవాడు అని అతని గురించి ఒక పురాణాలు, ఇతిహాసాలు మనం తయారు చేస్తాం ఆయన మీద. ఆయన చెప్పిన పని ఒకటి చెయ్యం. మనము మన అజ్ఞానం నుంచి బయటపడడానికి ఎంత మాత్రం ప్రయత్నం. అజ్ఞానం నుంచి ఎలా బయటపడతాము? పెద్దవాళ్ళు మన ముందు నడిచి చూపించారు కదా. జీసస్ క్రైస్ట్ చూపించాడు, సోక్రటిస్ చూపించాడు, ప్లాటో, మార్కస్ అరేలియస్, సిసిరో, అశోక. అశోక చిన్నోడు ఏంటి? ధర్మాన్ని పాటించాడు, ధర్మ ప్రచారం చేశాడు. అశోక, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, శామ్యూల్ జాన్సన్. ఇక్కడ ఉంటాడు చూడండి, ఈ పుస్తకం మీద ఉంటుంది ఇక్కడ, లైఫ్ ఆఫ్ శామ్యూల్ జాన్సన్. చదవండి, వాళ్ళు ఎలా జీవితాన్ని మలుచుకున్నారో చూడండి. ఒక 10% మారదాం మనం. వాళ్ళంత గొప్పవాళ్ళం కాలేకపోవచ్చు, కానీ మన కుటుంబంలో మనం గొప్పవాళ్ళం అయితే చాలు కదా. మన ఊర్లో మనం గొప్పవాళ్ళం అయితే చాలు కదా. సో ఇవి గొప్పవాళ్ళ చరిత్రలు మనం చదివేది. ఈ అజ్ఞానం నుంచి ఎలా బయటపడతామంటే, మంచి పుస్తకాలు, మంచి వ్యక్తుల జీవిత చరిత్రలు చదివి, కొంత మనమేమి పొద్దునికి మహాత్మా గాంధీ లాగా సత్యాన్ని పాటిస్తాను అనక్కర్లేదు. డే టు డే అఫైర్స్లో కొంచెము మనల్ని మనం రిఫార్మ్ చేసుకుంటే, సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత సుఖంగా నిద్రపడితే చాలు కదండి. మీకు తెలుసలేదో, చాలామంది కోటీశ్వర్లే కాదు, మనసులో ఈ చెప్పే కదా ఇప్పుడు, ఈ అవలక్షణాలు ఉన్న వాళ్ళు నిద్రపోవటానికి నానా తిప్పలు పడతారు. అన్నిటికంటే గొప్ప విషయం రెండేనండి. సంతోషంగా ఉన్నావా? 2, మంచం మీద పడుకున్న మరుక్షణం నిద్రపోయావా లేదా? ఈ 2 జరుగుతున్నాయంటే నువ్వు హ్యాపీగా ఉన్నట్లు, నువ్వు నీ జీవితానికి సార్థకత ఉన్నాడు. ఈర్ష, ద్వేషము, కుల పిచ్చి, మత పిచ్చి, ప్రాంతీయ పిచ్చి, భాషా పిచ్చి, వాడి మీద ఇది, వీడి మీద ఇది, మనకు నిద్ర పట్టదు. ఇంకా అనవసరం మనకు అర్హత లేని డబ్బు కోసం ఆశపడటం, ఇవన్నీ చేస్తే వీటన్నిటితో మనలో ఇంకో దరిద్రం ఏంటి తెలుసా మీకు? మనకున్నంత బానిస భావం. అసలు మనుషులందరికీ బానిస భావం ఉంటుందండి, ప్రపంచం మొత్తం ఉంటుంది. అందున మన భారతీయులకి, అందున మరీ ముఖ్యంగా మన ఆంధ్రులు అంటే తెలుగు వాళ్ళకి మనకున్నంత బానిస భావం ప్రపంచంలో ఇంకెవడికి ఉండదు. అనిమల్ ఫామ్ కూడా మీకు అందులో అంతర్లీనంగా చెప్పేది ఏమిటంటే బానిసత్వం గురించి చెప్తాడు. మన బానిసత్వం మనకు తెలియదు కానీ, చెప్పా కదా, లియో టాల్స్టాయ్ ఆయన గాంధీ గారికి ఒక లెటర్ రాస్తాడు. బానిసత్వం మనిషిని ఎట్లా అంటే,
భారతీయులు ఎంత బానిసత్వ భావంతో బతుకుతుంటారనేది. సరే, గాంధీ గారు తర్వాత దాన్ని ఖండిస్తారా అవన్నీ పక్కన పెట్టండి, కానీ ఆయన రాసిన దాంట్లో నిజం ఉందో లేదో చూడండి. ఎవరు? టాల్స్టాయ్, లియో టాల్స్టాయ్. ఆయన గాంధీ గారికి ఉత్తరం రాస్తాడు చూడండి. ఇది నేను మనల్ని మనం కించపరచుకోవడానికి చెప్పట్లా. మనకి విద్య లేక, విద్య అంటే మళ్ళీ మీరు డిగ్రీ అనుకుంటారు, ఏ బిఏనో ఎంఏనో బీటెక్ ఎంసీఏనో ఎంబీఏనో అనుకుంటారు. అవి కాదు. విద్య అంటే నిన్ను నీవు తెలుసుకోవటము, నీ జన్మ ఎందుకు, నువ్వు ఏమి సాధించడానికి వచ్చావు అని తెలుసుకోవటమే విద్య. విద్య యొక్క పరమార్థం, అంతేగాని సర్టిఫికేట్ కాదండి. విద్య లేకపోవటం వల్ల మనకి అవలక్షణాలు అబ్బినాయి. ఎందుకు అది ఏంటో నిజమో కాదో చూడండి ఒకసారి మీరు. సో మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా. సో ఇక్కడ టాల్స్టాయ్ గాంధీ గారికి ఉత్తరం రాస్తాడు. ఏమని ఇక్కడ ఆయన రాసిన దాంట్లో, ఆ ఉత్తరంలో ఒక చిన్న పారాగ్రాఫ్. ఎ కమర్షియల్ కంపెనీ ఏంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎ కమర్షియల్ కంపెనీ ఎన్స్లేవ్డ్ ఎ నేషన్ కంప్రైజింగ్ ఆఫ్ 200 millions. ఎన్స్లేవ్డ్ అంటే బానిసత్వంలోకి నెట్టింది. ఎవరిని? ఏ నేషన్ ఆఫ్ 200 millions అంటే 20 కోట్ల జనాభా ఉన్నటువంటి ఒక జాతిని, ఒక దేశాన్ని బానిసత్వంలోకి నెట్టింది. ఎవరండి నెట్టింది? ఒక చిన్న వ్యాపార సంస్థ, అంతే కదా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఆయన ఇచ్చేసి, టెల్ దిస్ టు ఎ మ్యాన్ ఫ్రీ ఫ్రమ్ సూపర్స్టిషన్. ఈ విషయాన్ని ఏదైనా, ఈ సూపర్ స్టిషన్ అంటే ఎలా చెప్తామంటే, సూపర్ స్టిషన్ అంటే మూఢనమ్మకాలు అనుకోండి, ఫ్రీ ఫ్రమ్ సూపర్ స్టిషన్. సో ఈ విషయాన్ని ఎవరైనా ఎటువంటి మూఢనమ్మకాలు లేతే అతిశయోక్తులు నమ్మనటువంటి, ఎటువంటి ప్రిజుడిస్లు లేనటువంటి, ప్రిజుడిస్లు అంటే ముందే ఒక అభిప్రాయానికి రావటం, అటువంటి అభిప్రాయం లేనివాడు అంటే ఈ విషయాన్ని ఈ ప్రిజుడిస్లు లేనటువంటి ఒక ఏదైనా వ్యక్తికి చెప్పండి. అండ్ హీ విల్ ఫెయిల్ టు గ్రాస్ప్ వాట్ దీస్ వర్డ్స్ మీన్. వాడికి ఏం అర్థం కాదు చెప్తే. ఏమండి, ఒక వ్యాపార సంస్థ ఏంటి, 20 కోట్ల మంది ప్రజల్ని బానిసత్వంలోకి నెట్టడం ఏంటి, వాడికి ఏం అర్థం కాదు. వాట్ డస్ ఇట్ మీన్ దట్ 30,000 men? వాట్ డస్ ఇట్ మీన్ దట్ 30,000 men? బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చింది కేవలం 30,000 మంది. 30,000 మంది ఎవరు వాళ్ళు? నాట్ అథ్లీట్స్. వాళ్ళేమి అథ్లీట్స్ కాదు, బట్ రాదర్ వీక్ అండ్ ఆర్డినరీ పీపుల్. బ్రిటిష్ వాళ్ళు, దే వర్ నాట్ అథ్లీట్స్ బట్ రాదర్ వీక్ అండ్ ఆర్డినరీ పీపుల్. సాధారణమైన మనుషులు. హ్యావ్ సబ్డ్యూడ్ అంటే లొంగ తీసుకోవటం, లోపరుచుకోవటం. సబ్డ్యూడ్ 200 million విగరస్ అంటే శక్తివంతమైన, క్లవర్ తెలివైన, క్యాపబుల్ సమర్థవంతమైన, ఫ్రీడమ్ లవింగ్ స్వాతంత్రాన్ని ప్రేమించే ప్రజల్ని. ఏమండి, వాట్ డస్ ఇట్ మీన్ దట్ 30,000 men, నాట్ అథ్లీట్స్ బట్ రాదర్ వీక్ అండ్ ఆర్డినరీ పీపుల్, హ్యావ్ సబ్డ్యూడ్ 200 million విగరస్, క్లవర్, క్యాపబుల్ అండ్ ఫ్రీడమ్ లవింగ్ పీపుల్. ఏంటిది? దీని అర్థం ఏంటి అసలు? డూ నాట్ ది ఫిగర్స్ మేక్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్, అది టాల్స్టాయ్ అన్న మాటలేండి. డూ నాట్ ది ఫిగర్స్ మేక్ ఇట్ క్లియర్ దట్ ఇట్ ఈస్ నాట్ ది ఇంగ్లీష్ హూ హ్యావ్ ఎన్స్లేవ్డ్ ది ఇండియన్స్. ఈ ఫిగర్స్ అర్థం కావట్లేదు మీకు? అది భారతీయుల్ని బానిసత్వంలో నెట్టింది ఇంగ్లీష్ వాళ్ళు కాదు నాయనా, బట్ ది ఇండియన్స్ హూ హ్యావ్ ఎన్స్లేవ్డ్ దెమ్సెల్వ్స్. బట్ ఇట్ ఈస్ ది ఇండియన్స్ హూ హ్యావ్ ఎన్స్లేవ్డ్ దెమ్సెల్వ్స్. మనమే బానిసత్వంలోకి నెట్టుకున్నాం. 20 కోట్ల మంది ఉన్నాం, వాడు వచ్చింది 30,000. తంతి ఎక్కడ ఉంటాడండి వాడిని ఎందుకు భరించాం మనం? 200 ఏంటి, ఆల్మోస్ట్ 1600లో వచ్చారు వాళ్ళు. అప్పుడు చాలా తక్కువ, 1757 నుంచి బిగిన్ అయింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ దగ్గర నుంచి, ప్లాసీ యుద్ధం దగ్గర నుంచి. అక్కడి నుండి 1947 అంటే ఆల్మోస్ట్ 200 సంవత్సరాలు వాళ్ళని మనం వాళ్ళ బానిసత్వంలో, వాళ్ళు విధించిన బానిసత్వంలో బానిసల్లా బ్రతికాం. మనం దలుచుకుంటే అంత. మరి ఎందుకు దలుచుకోవాలి మనము? ఎందుకు దలుచుకోలేదంటే, బ్రిటిష్ వాళ్ళతో మైసూరు వాడు అంటే టిప్పు సుల్తాన్ యుద్ధం చేస్తుంటే మరాఠాసు వాడిని బలి కొడుతున్నారు కానీ వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ నిజాంతో వాళ్ళు గొడవ పడితే మైసూరు వాడు ఎందుకు వీడు ఓడిపోతే హైదరాబాద్ నిజాం భూభాగాలు మైసూరు రాజులు ఆక్రమించుకొచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మరాఠాలు కూడా 5 ఉన్నారు. వాళ్ళు కూడా కన్సర్టెడ్గా ఎవరు ఫైట్ చేయలే. వాళ్లే కాదు, భారతదేశం నార్త్ ఇండియాలో ఉన్న ఏ నవాబులు, నిజాంలు అందరూ కలిసి ఎదుర్కోలే. వీళ్ళనే కాదు, 1191లో మన మీదకి మహమ్మద్ గజనీ వచ్చినప్పుడు జరగల.
మహమ్మద్ గోరి వచ్చినప్పుడు జరగల. ఆ రోజుల్లో రాజపుత్రులు ఉన్నారు, 5 ఉన్నారు. చౌహాన్స్ అని, పరమార్స్ అని ఉన్నారు కదా 5. రాథోడ్స్ అని. వాళ్ళు ఎవరు కన్సర్టెడ్గా ఒక గ్రూప్ అయి యుద్ధం చేయలే. పైగా పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధం చేస్తుంటే వాడు జయచంద్ర మనకెందుకు లేని సైలెంట్గా కూర్చున్నాడు. ఎందుకు? ప్రాంతీయవాదము, ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడిపోతే వాడి భూభాగం నేను లాక్కోవచ్చు. అంతేగాని వీడు మన దేశానికి థ్రెట్ అవుతాడని మహమ్మద్ గోరి టైంలో ఎవడు ఆలోచించాలా, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎవడు ఆలోచించాలి. ప్రాంతీయవాదం, భాష, కులము, మతము, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పటికైనా ఎవరు మారారనుకుంటున్నారు మీరు? ఇప్పటికైనా ఎవరు మారారనుకుంటున్నావా? ఇప్పుడు కూడా మారలా మనం. మన దగ్గరే తీసుకోండి, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ప్రాంతాల వైమస్యాలు మనకి. ఎక్కడికి బాగుపడతాం మనం? మన కులపొడి సీఎం అయితే మా ఇంటికి ఉన్న వస్తుందా ఉన్న మూట? రాదు కదా. నువ్వు ఆయన గురించి నాకెందుకు అనేవాడు ఆలోచించాడు. గుడ్డలు దించుకుంటాడు వీడు. వాడు మంచివాడా చెడ్డవాడా? మన కులపోడు చెడ్డవాడైతే మనకేమైనా ఒరిగిద్దా? మంచివాడైతే మనకేమైనా ఒరిగిద్దా? మన దేశానికి బాగు చేసేవాడు ఎవడు కావాలి మనకి. అందుకే మనము ఎంత మన తర్వాత 25 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత స్వతంత్రాలు వచ్చిన వాళ్ళు ఇవాళ ప్రపంచంలో నంబర్ 1గా ఉన్నారు. ఇవాళ కొరియా వాళ్ళు, జపాన్ వాళ్ళు. మనం ఏడున్నాం? 1945లో జపాన్లో ఆటం బాంబులు వేస్తే సర్వనాశనం అయిపోయింది. మరి వాళ్ళు ఎక్కడుంది జపాన్? మనం ఎక్కడున్నాం? కరప్షన్ అంతే. అంటే నేనేం మిమ్మల్ని ఉద్ధరించడానికి కాదు, కొంచెం మనుషులుగా మారదాం. మనమేమి రాజకీయ వ్యవస్థను మనం మార్చేంత సీన్ మనకు లేదు. మనం మనిషిగా మారితే చాలు. ఈ భూమి మీద అట్లీస్ట్ ఒక స్కౌండ్రల్ తగ్గుతాడు. ఇప్పుడు పిల్లల్ని చూస్తే కొంచెం బాధగా ఉంటుంది. కుల పిచ్చేంటో, మత పిచ్చేంటో. సరేనండి, ఇది నాకు చిన్నప్పుడు కూడా ఇలానే రాడికల్గా ఆలోచించేవాడిని నేను. ఇప్పుడు ఏదో ముసలివాడిని అయిన తర్వాత చెప్పటం లేదు. నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు నేను ఎంత రాడికల్గా చిన్నప్పటి నుంచి ఇదే మనస్తత్వం నాది. ఓకే, ఈ అజ్ఞానం నుంచి పోవాలంటే ముందు మీరు 10 మంచి పుస్తకాలు చదువుకుంటే అజ్ఞానం తగ్గుతుంది. మంచి పుస్తకాలు చదువుకోవటం నేర్చుకోండి. అందుకని మంచి పుస్తకాలను ఏ భాషలో ఉంటాయంటే తెలుగులో ఉంటాయి, కానీ చాలా తక్కువ ఉంటాయి. ఇంగ్లీష్లో ఉంటాయి. మనకి ఇంగ్లీష్ చదవటం నేర్చుకోవాలి. అందుకని నేను వొకాబులరీ చచ్చేది. చదవటం స్టార్ట్ చేయండి. మంచి పుస్తకాలు నేను సజెస్ట్ చేస్తాను. కొన్ని నెట్లో దొరుకుతాయి, కొన్ని కొనుక్కోవాలి కదా. ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా మనం ఏం బ్రతకలేకుండా లేము కదా. ఈ బానిస భావం గురించే మీకు అనిమల్ ఫామ్లో అంతర్లీనంగా ఒక ఫ్లో కరెంట్ ఉంటుంది. అనిమల్ ఫామ్ చదువుదాంలేండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.